సిల్డనాఫిల్ తీసుకుంటే ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆల్కహాల్ తీసుకొని టెడలాఫిల్ తీసుకుంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. టెడలాఫిల్ 24 to 36 అవర్స్ ఉంటుంది బాడీ. సిల్డనాఫిల్ తీసుకున్నప్పుడు బాగా కళ్ళు మంటలు, కళ్ళు రెడ్ అయినట్టు అనిపించడం. హలో వీవర్స్, చాలామంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, డాక్టర్ గారు వయాగ్రా మంచిదా, సియాలిస్ మంచిదా అని. ఇక్కడ ఏంటంటే వయాగ్రా అనేది సిల్డనాఫిల్ సిట్రేట్ అంటాం. అది ఇండియాలో ఈజీగా అవైలబుల్ ఉంది. కొన్ని వందల కంపెనీస్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. సియాలిస్ అంటే టెడలాఫిల్. ఈ రెండిట్లో ఏది బెటరు అనేది. సో ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే రెండు కూడా అంగస్తంభన ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇచ్చే మెడికేషన్సే. కాకపోతే సిల్డనాఫిల్ అనేది ఫస్ట్ జనరేషన్ డ్రగ్. అందరికన్నా ముందు ఒక టైంలో సిల్డనాఫిల్ రిలీజ్ అయినప్పుడు టోటలీ వరల్డ్లో ఇటువంటి వాళ్ళకి అది ఒక వరం లాంటిది అయిపోయింది. అంటే సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు అంతకుముందు అసలు ట్రీట్మెంటే లేదు అనే పొజిషన్ నుంచి నేను కూడా కలవగలుగుతున్నాను అనే కాన్ఫిడెన్స్ ఇచ్చిన మొట్టమొదటి డ్రగ్ సిల్డనాఫిల్. సో దాన్ని వయాగ్రా అంటాం. వయాగ్రా అనేది ఎందుకు వచ్చిందంటే అది ఇనీషియల్గా ఫస్ట్ ఏ కంపెనీ అయితే ఫైజర్ కంపెనీ తయారు చేసిందో ఆ పేరు పెట్టారు వయాగ్రా అని. సో ఆ పేరు పెట్టారు కాబట్టి జనరల్గా ఇంకా అది అట్లే ఫేమస్ అయిపోయింది. సో రెండోది టెడలాఫిల్ అనేది సియాలిస్ కంపెనీ వాళ్ళు తయారు చేశారు కాబట్టి వాళ్ళ ఫస్ట్ బ్రాండ్ నేమ్ సియాలిస్ కాబట్టి ఆ సియాలిస్ అట్లాగనే అయిపోయింది. సో ఇప్పుడు ఈ రెండిట్లో ఏది బెటరు అంటే సిల్డనాఫిల్ ఒకలాగా పనిచేస్తుంది, టెడలాఫిల్ ఒకలాగా పనిచేస్తుంది. సిల్డనాఫిల్ ఎప్పుడు కూడా ఏ రోజు కావాలి అనుకుంటే ఆ రోజు వేసుకోవాలి. రోజు వేసుకునే డ్రగ్ కాదు. ఏ రోజు కలవాలంటే ఆ రోజు 1 గంట ముందు వేసుకుంటే సిల్డనాఫిల్ పనిచేస్తుంది. సిల్డనాఫిల్ ఏంటంటే మనకు 3 స్ట్రెంత్స్లో అవైలబుల్ ఉంటుంది. 25 mg, 50 mg, 100 mg, మ్యాక్సిమం 100 mg. ఎటువంటి పరిస్థితుల్లో కూడా 100 mg దాటి వేసుకోకూడదు. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది డెస్పరేట్ సిచ్యువేషన్స్లో ఏదో గర్ల్ ఫ్రెండ్తో బయటికి వెళ్ళాము, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో నేను కలవాలి అని 100 mg వేసుకోవడము. 100 mg వేసుకున్నా కూడా కొన్నిసార్లు భయంతో ఎరెక్షన్ రాకపోవడము. సరే ఎరెక్షన్ రావట్లేదే, ఏదైనా అమ్మాయి ఏమన్నా అనుకుంటుందేమో అని చెప్పి మళ్ళీ ఇంకా టాబ్లెట్లు వేసుకుంటుంటారు. అది చాలా డేంజరస్. ఎప్పుడు కూడా ఈ డ్రగ్స్కి మన డోసేజ్ మ్యాక్సిమం డోసేజ్కి మించి వేసుకోకూడదు. టెడలాఫిల్ అయితే 20 mg, సిల్డనాఫిల్ అయితే 100 mg. ఈ రెండు మ్యాక్సిమం డోసేజెస్. ఒకవేళ అంతకన్నా ఎక్కువ వేసుకుంటే సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సడన్గా బీపీ తగ్గిపోవడము, హార్ట్ మీద లోడ్ పడ్డము, ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. అందుకే ఎవరైనా సరే మ్యాక్సిమం డోసేజ్ మించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మ్యాక్సిమం డోసేజ్ మించి వాడకూడదు. మీరు ఎటువంటి డెస్పరేట్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా డోసేజ్ అనేది ఇంపార్టెంట్. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ప్రాణం ఇంపార్టెంట్ సెక్స్ కన్నా. సో ఆ రోజు కాకపోతే ఇంకో రోజు చేయొచ్చు. ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మనం ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకొని చేయొచ్చు. సో ఇక్కడ మనకు సిల్డనాఫిల్కి వచ్చేసరికి 25, 50, 100 ఉంటుంది కదా. ఎర్లీ ప్రాబ్లమ్స్ అంటే మైల్డ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు 25 mg బాగా పనిచేస్తుంది. మోడరేట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు 50 mg. అసలు చాలా సివియర్ ప్రాబ్లం ఉంది అన్నప్పుడు మాత్రమే 100 mg వేసుకోవాలి. చాలామంది మెడికల్ స్టోర్స్కి వెళ్ళిపోయి ఏ ప్రిస్క్రిప్షన్ లేకుండా డైరెక్ట్గా ఈ మందులు కొనుక్కుని వాడుతూ ఉంటారు. అది తప్పు. ఎందుకంటే సిల్డనాఫిల్ టాబ్లెట్ తీసుకునే ముందు కొంచెం జాగ్రత్తలు చూసుకోవాలి. ఏదైనా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయా, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చూసుకొని మందులు వాడాలి. డైరెక్ట్గా తీసుకునే మందు కాదు. సో జనరల్గా యంగ్స్టర్స్లో ఏ ప్రాబ్లం ఉండదు కాబట్టి చాలామంది తీసుకుంటుంటారు. సో కానీ సిల్డనాఫిల్ ఎలా పనిచేస్తుంది, టెడలాఫిల్ ఎలా పనిచేస్తుంది. టెడలాఫిల్ ఏంటి, 2.5 mg నుంచి స్ట్రెంత్ ఉంటుంది. 2.5 mg, 5 mg, 10 mg, 20 mg అలా ఉంటుంది. సో టెడలాఫిల్ ఏంటంటే రోజు కూడా వేసుకోవచ్చు. మీరు ఒక నెల రోజుల పాటు రోజు వేసుకున్న దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. 2.5 mg కానీ 5 mg కానీ లేట్ అంటే కొంచెం మరీ సివియర్ ప్రాబ్లం ఉంటేనే మనం 10 mg ఇస్తాం. సో ఈ రెండు అయితే రోజు కూడా వేసుకోవచ్చు. కానీ సిల్డనాఫిల్ ఎక్కువ రోజులు వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. రెండిట్లో పవర్ఫుల్ టాబ్లెట్ అడిగారా, సిల్డనాఫిల్. ఏది బెటరు అనుకుంటే మళ్ళీ టెడలాఫిల్. సో ఈ రోజుకి కంప్లీట్ హార్డ్నెస్ కావాలి అనుకుంటే
సిల్డనాఫిల్ బెటర్, బట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. లేదు నాకు కొంచెం ఎరెక్షన్ వస్తే చాలు, రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ రావాలి, నాకు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే టెడ్లాఫిల్. రెండో డిఫరెన్స్ ఏంటంటే సిల్డనాఫిల్ తీసుకోవడం వల్ల మనకున్న జబ్బు క్యూర్ అవ్వదు, రోజు తీసుకోకూడదు. కానీ టెడ్లాఫిల్ ఏంటంటే రోజు తీసుకుంటే మైల్డ్ అంటే వెరీ లో ప్రాబ్లం, లో ఇష్యూ ఉన్నప్పుడు రోజు తీసుకుంటే బ్లడ్ వెజల్స్, పెనిస్లో ఉన్న బ్లడ్ వెజల్స్ రిలాక్స్ అయ్యి కొద్ది రోజుల తర్వాత మనకు నార్మల్గా అనిపిస్తుంది. సో అది ట్రీట్మెంట్లో కూడా ఉపయోగపడుతుంది. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఓల్డ్ ఏజ్లో ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా టెడ్లాఫిలే డ్రగ్. టెడ్లాఫిల్ రోజు తీసుకుంటే 5 mg టెడ్లాఫిల్ ప్రాస్టేట్ సైజును కూడా తగ్గిస్తుంది. సో దాంట్లో డ్యూయల్ బెనిఫిట్స్ ఉన్నాయి టెడ్లాఫిల్లో. తర్వాత మూడో పాయింట్, సిల్డనాఫిల్ అనేది మీరు ఈరోజు టాబ్లెట్ వేసుకుంటే దాని ఎఫెక్ట్ ఒక 4 to 6 hours ఉంటుంది. కొంతమందికి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా కొంచెం వరకు ఉండొచ్చు, కానీ జనరల్గా 4 to 6 hours దాని ఎఫెక్ట్ వెళ్ళిపోతుంది బాడీ నుంచి. కానీ టెడ్లాఫిల్ 24 to 36 hours ఉంటుంది బాడీలో. అంటే కొన్నిసార్లు ఈరోజు వేసుకుంటే ఎల్లుండి వరకు, అందుకే టెడ్లాఫిల్ని వీకెండ్ డ్రగ్ అంటారు. అంటే ఫ్రైడే వేసుకుంటే ఫ్రైడే, సాటర్డే, సండే 3 రోజులు కూడా పనిచేస్తుంది అంటారు. సో అందుకే దాన్ని చాలా వరకు వీకెండ్ పిల్ అంటారు. సో ఇవి 3 డిఫరెన్సెస్. సో నాలుగో డిఫరెన్స్ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్. సిల్డనాఫిల్ తీసుకుంటే ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటే, సిల్డనాఫిల్ తీసుకున్నప్పుడు బాగా కళ్ళు మంటలు, కళ్ళు రెడ్ అయినట్టు అనిపించడము, కొన్నిసార్లు హార్ట్ ఫాస్ట్గా కొట్టుకున్నట్టు, గుండె ఫాస్ట్గా కొట్టుకున్నట్టు అనిపించడము, తలనొప్పి, కొంచెం ముక్కు దిబ్బడ, ఇవన్నీ సిల్డనాఫిల్తో ఉంటాయి. టెడ్లాఫిల్కి వచ్చేసరికి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే కాళ్ళు లాగినట్లు ఉండడము, నడుము నొప్పి, ముక్కు దిబ్బడ ఉన్నట్టు, అంటే ముక్కు అంతా పట్టేసినట్టు అనిపించడము, సరిగ్గా గాలి ఆడినట్టు అనిపించడం. ముక్కు దిబ్బడలో జనరల్గా ఏమవుతుంది, ఆ గాలి సరిగ్గా ఆడినట్టు అనిపించదు. కొంతమందికి కళ్ళు ఎర్రగా అవ్వడం, ఇవన్నీ సిల్డనాఫిల్లో ఉన్న సైడ్ ఎఫెక్ట్స్. సో ఇవి కాకుండా ఎప్పుడు తీసుకోవాలి అంటే, నార్మల్గా ఆల్కహాల్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు ఆల్కహాల్ తీసుకునేటప్పుడు టెడ్లాఫిల్ తీసుకోవద్దు. 2 కాంట్రాండి. ఆల్కహాల్ తీసుకొని టెడ్లాఫిల్ తీసుకుంటే ప్రాబ్లమ్స్ వస్తాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. కానీ సిల్డనాఫిల్ తీసుకోవచ్చు, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కూడా సిల్డనాఫిల్ తీసుకోవచ్చు. రెండోది, సిల్డనాఫిల్ తీసుకున్నప్పుడు ఎంటీ స్టమక్లో తీసుకుంటే బాగా పనిచేస్తుంది. టెడ్లాఫిల్ ఫుడ్ తర్వాత తీసుకున్నా, ఫుడ్ ముందు తీసుకున్నా బాగా పనిచేస్తుంది. కాకపోతే ఫుడ్ తర్వాత కొంచెం దాని ఎఫికసీ కొంచెం తగ్గిపోతుంది. కానీ సిల్డనాఫిల్ అయితే ఫుడ్ తర్వాత తీసుకుంటే ఎఫికసీ చాలా వరకు ఆల్మోస్ట్ 70% తగ్గిపోతుంది. అంటే మనకు రావాల్సిన ఎరెక్షన్స్లో 30% వస్తుంది ఫుడ్ తర్వాత. సో అందుకని ఎప్పుడు కూడా సిల్డనాఫిల్ ఎంటీ స్టమక్లో తీసుకోవాలని చెప్తా. ఇవి మనకు సిల్డనాఫిల్, టెడ్లాఫిల్ డిఫరెన్సెస్. దీని గురించి ఇంకా ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, దాని గురించి వీడియోస్ చేస్తాం. థ్యాంక్ యూ.